హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ముందుగా కడాయి పన్నీర్ కోసం మసాలాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇందులో చూపిస్తున్నవన్నీ కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని పొడి చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకొని అందులోనే కాశ్మీరీ చిల్లీ పౌడర్, మామూలు చిల్లీ పౌడర్, అలాగే కడాయి మసాలా, అలాగే పసుపు, ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకుని తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో పన్నీర్, క్యాప్సికమ్, ఆనియన్ అండ్ సాల్ట్, కడాయి మసాలా కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుని తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకుని జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని బాగా మగ్గిన తర్వాత అందులోనే ఉల్లిపాయలు, అలాగే 2 టమాటాలను ప్యూరీ చేసి వేసుకుని అందులోనే వేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు కూడా వేసుకుని బాగా కలిపేయండి. దాని తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకుని అందులోనే కొంచెం కడాయి మసాలా కూడా వేసుకుని బాగా మగ్గనిచ్చిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుని అనేది సిమ్లో పెట్టేసుకోండి. తర్వాత అందులోనే కొంచెం తగినంత ఫ్రెష్ కూడా వేసుకుని బాగా మగ్గిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుని నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.